ఊర్లో నీళ్ళకు ప్రాబ్లం, కానీ ఒక ఊర్లో నీళ్ళున్న కొలాయి దగ్గర ప్రాబ్లం. అసలు ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ షేకింగ్ శేషు అలాంగ్ విత్ ది స్టేజ్. గోగులు పూచి గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి, గోగులు పూచి గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి, పొద్దు పొడిచి ఓ లచ్చ గుమ్మాడి, పుత్తడి వెలుగులు ఓ లచ్చ. ఈ టైంకి రోజు నీళ్ళు వచ్చాయి కదా, ఇంకా రావేంటి నీళ్లు? కొలాయి రాలేదు, నువ్వు రోజు కొలాయి ఎగ్గితుంటే కొలాయి వచ్చేస్తుంది. వస్తుంది, కంగారు పడకూడదు. చలికాలం కదే, మొగుడు పిల్లల దగ్గర కడుసులు పడుకుని ఉంటాడు సచ్చినోడు. ఎవరైనా అంతే, నువ్వు మాత్రం మొగుడు క్యాప్కి వెళ్ళాడు కాబట్టి తెల్లారు లేచావు, లేకపోతే 9 దాకా బయటకు వస్తావేటి. ఇంకో గుర్తుకొచ్చిందమ్మా, ఈ సావిత్రి లేచిపోయిందట కదా. అవును, నీకు తెలుదా? సావిత్రి ఎవరితో లేచిపోయింది తెలుసా? ఎవరితో? 7 కొండలతోటి. 7 కొండలు అంటే ఇలాగ అంటాడు, అక్కడికి తిరుగుతుంటాడు, స్పెట్స్ పెట్టుకుంటే అతనేనా? అదే ఆ సచ్చినోడే, దానికి బాగా మరిగాడు. అవును గాని వంట ఎంతవరకు వచ్చింది వద్దు నేను? ఇది వంట మైదారు వంట. నా మొగుడు సచ్చినోడు రోజు తాగొచ్చి కొట్టి 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 ఎంతసేపు కొడతాడో బాబోయ్. ఈ కొట్టడం వల్ల నీరసం వచ్చి అలిసిపోయి వంట అయిపోయిన వదినా. ఎందుకు కొట్టాడే? ఎందుకు కొడతాడేంటి? తాగుమందు సచ్చినోడి పనే ఉంది. బయటికి వెళ్తే మందు కొట్టడం, ఇంట్లోకి వస్తే పెళ్ళాన్ని కొట్టడం. అవును గాని నువ్వేటే మెరమెరలు ఆడుతున్న మెట్టొంకాయలాగా ఉండేదానివి, ఇప్పుడైతే నీరు గారిపోయి నీ టొంకాయలాగా అలా తయారయ్యావు. నా బాధలు ఎవరికి చెప్పుకోనే. మీ మగుడు తాగొచ్చి ఊకే కొడతారు కొడుకులు, మా వాడేమో డబ్బు లేకుంటే తాగడానికి ఊకొచ్చి కొట్టిపోతాడమ్మా. అమ్మా అంటే ఏడవకే, ఏడవకుండా హాయిగా నవ్వుకోవడానికి జబర్దస్త్ అని ప్రోగ్రామ్ అవుతుంది, చూడలేదేటి? ఎంత కామెడీయో వదినే. జబర్దస్త్ అంటే గుర్తుకొచ్చింది. అదేంటే అందులో రేష్మి చిన్న చిన్న గుడ్డలు కట్టుకుంటది. 25 మీటర్లు గొడ్డ కొనమని డబ్బులు ఇస్తే 2 మీటర్లు కొని దాంతోనే 25 డెసలు కుట్టించుతున్నాడు అట. 7 కొండలు మొత్తం అంతా వేసేస్తున్నాడు అట. ఎంత కోట్లు కాకపోతే పెద్ద దొరుకుతాయి ఏటి? అవునే, బాగా చెప్పావు. అసలు జబర్దస్త్ చూస్తున్నాం అంటే రేష్మి కోసం వాళ్ళ కోసం చూస్తాం ఏంటి? నాగబాబు గారు ఉంటారని చూస్తాం. ఎందుకు పొడువు ఏంటి మనిషి? ఎన్నైనా చెప్పండి కానీ నాకు జబర్దస్త్ లో ఎవ్వరూ ఇష్టం ఉండదు. ఆ రోజు అమ్మగారు అంటే నాకు ఎంత ఇష్టమో. చక్కగా చీర కట్టుకుని మహాలక్ష్మిలాగా వచ్చి నిండుగా బొట్టెట్టుకుని కిలకిల 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 నవ్వుతారు. మధ్య మధ్య అంటూ ఎంత అందంగా ఉంటారో. నా మనసులో మాట చెప్పనా ఏంటి? నాకు అందులో అక్కడికి తిరుగుతుంటాడు, అప్పుడప్పుడు అలా అలా కనిపిస్తుంటాడు. 7 కొండలు ఆడంటే నాకు చాలా ఇష్టం. వాడు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాను అమ్మా. అక్కలో నీళ్ళు వచ్చేస్తున్నాయి బ్యాగ్ 2 అక్కలు. నీళ్ళు వచ్చినప్పుడు ఎంతవరకు ఆడు పట్టించుకోకుండా 10 గంటల వరకు వస్తే వంటలు ఎప్పుడు చేసుకుంటాం అక్క? నాకు అర్థం కాదు కానీ పుట్టిదానివై నువ్వు చాలా గట్టిదానివే. చీరలు ఎక్కడ కొంటావు కానీ నీ కోకల సెలక్షన్ మాత్రం కేక పుట్టించేస్తాయి. వస్తాడు కదా, ఆ వారానికి ఒకసారి అలా వచ్చిపోతాడు, వాంతో తీసుకుంటానే. వారానికి ఏంటి ఇంటికి రోజు ఎవడో ఒకడు వస్తానే ఉంటాడు. చూడవద్దే మెల్ల 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 గట్ట దూపుతుంది అది. అవును, ఈ జాగా ఎవరిది? నా బుడ్డ ఉంది. ఏడి బుడ్డోడేడి? వెళ్ళాడు. నేను రాత్రి మా ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినాను. చీకట్లో మీ ఆయన అనుకొని వాళ్ళ ఆయన్ని తీసుకొచ్చాట. వాకట్లో ఉంటేను నా ఇంటికి వచ్చి నాతో మరెట్టుకుంటున్నాడు. నా మొగుడు మీ ఇంటికి ఎందుకు వచ్చిండే? మీ మొగుడు మీ ఇంటికి విన్నా నా ఇంట్లోనే ఎక్కువ ఉంటాడు, నీకే తెలుసు. వాడు రాని, వాడు నేను వేసి రోకలేసి నువ్వు పెట్టా. ఉతుకుతా నీ ఉతుకుడు బాగా ఉంది. నువ్వు పెద్ద వాషింగ్ మెషిన్ అనే నా చుట్టూ తిరుగుతున్నాడు. మా ఇద్దరం గొడవ పడుతున్నా, బాగానే ఉంది. అది కూడా తీసుకెళ్ళి ముందుకు వెళ్తుంది అక్కడ. మేమిద్దరం ఇక్కడ కొట్టుకుంటుంటే నువ్వు పట్టేసుకుంటున్నావా? ఎక్కడికి వెళ్ళిపోతావా? ముందు ముందు వెళ్ళామంటే ఫస్ట్ నాది. నా బింది తంతావా? నా బింది సంతి దుడుక నీ నోట్ల మనవట పీనేలల్లా నువ్వు ఊటుగా పోను, నీ పుస్తల దగ్గర నీ బొక్కలేరుక. పట్టుకొని అలా చెడుతున్నావు దిక్కుమాలదాన్ని. నీలాడిదేనే తన్నుకోవడానికి తొలిపోయి అంటే పడుకోవడానికి పడిపోయి అంట. నీకే 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 వస్తాయి, నాకు కూడా వస్తాయి. కట్టుకున్నాడు ఓ డ్యూటీ కోతే ఉంచుకున్నాడు, అది ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అందుకే అన్నారు తెగించినోడికి చెడ్డేలంగా.
ఓ మీ గొడవలు తగలయ్యా, ఇక్కడ నీళ్ళు ఆగిపోయినాయి. నీలా ఆగిపోయినాయి అక్కడ. కనా బిందాలాగా కొట్టే పెట్టి నేను ఎరగొడతాను. ఆగండి. ఈ ఊరికి ప్రెసిడెంట్ నేను ఒకరిని చచ్చాను కదా, మీకేమన్నా సమస్యలు ఉంటే నాతో చెప్పుకోవాలి, వాళ్ళు కొట్టేసుకుంటారేంటి? నేను ఒకరిని చచ్చాను కదా అన్నావు కదా, నిజంగా చచ్చినా దరిద్ర కొట్టు మొక్క వాడిని నేను అనవసరంగా అనుకున్నాను కదరా. ఈ ఊరికి పెద్దోడు నువ్వే కదా, ఈ ఊర్లో పతివ్రత ఎవరు? నువ్వే. నువ్వే, నీకు తెలుసు అది పత్తి పెడతాను. నీ వల్లే కదరా, నీ వల్లే కదరా అది కొట్టుకున్నా, నీ వల్లే కదరా. అదే నాన్ని కొడితే నువ్వు ఎందుకు కొడతావేంటి? మరి ఏమంటావు? తొక్కలో పేషెంట్ ఉన్నామని గల్లి గల్లికి సెటప్ పెట్టడం కాదు, ఒక ట్యాప్ పెట్టు. పెట్టాం కదా. ఏం పెట్టావు? తొక్కలో ట్యాప్ ఇదే ఏంటి? లేకపోతే బిందెలు తెచ్చుకుని నీళ్ళు ఇంట్లో పెట్టాలంటే. Start with Nagbabu sir. శేషు బాగున్నాడు అందరికంట, బాగా ముదిరిపోయిన మంచి వనితలాగా. సో ఆడవాళ్ళ గొడవలో మగవాళ్ళు ఎంటర్ అయితే సాగు కొడతారనేది ప్రెసిడెంట్ ద్వారా అక్కడే వచ్చి బాగుంది, మంచి ఎంటర్టైనింగ్ స్కిట్. రోజా గారు, దేవుడా ఇలా ఎవరన్నా కొట్టుకుంటారేమో నాకు తెలియదు, నేను దొరికి చూడలేదు. ఆవిడేంటో పాపం శేషమ్మ గారు నీళ్ళు ఎత్తుకొని వెళ్తుంటే ఒక తన్నుదంతే పోయి అక్కడ పడింది. మేము ఫుల్ ఎంజాయ్ చేసాం.